నమస్కారం పబ్లిక్ పల్స్ కార్యక్రమానికి స్వాగతం. డెబిట్ కార్డ్ తో డబ్బు డ్రా చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆలోచించండి. మీ డెబిట్ కార్డ్ సేఫేనా? వైరస్ ఏమైనా ఉందా? డెబిట్ కార్డ్ ఏంటి, వైరస్ ఏంటి అని అనుకుంటున్నారా? మీరు వింది నిజమే. ఇప్పటికే దేశంలోని 32 లక్షల ఏటీఎం కార్డులోకి ఈ వైరస్ చేరిపోయింది. మీ కార్డులోకి కూడా ఈ వైరస్ వచ్చిందేమో ఒక్కసారి చూసుకోండి. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని నిజం చేస్తూ సేవలను అందిస్తున్నారు సెయింట్ తెరీసా ఆసుపత్రి. టెక్నాలజీ పెరిగిపోయిన తరువాత బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు అన్ని బ్యాంకులు డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, ఆన్లైన్ బ్యాంకింగ్ల సౌకర్యాన్ని వినియోగదారులకు కల్పిస్తున్నాయి. అయితే పెరుగుతున్న టెక్నాలజీని కొంతమంది అక్రమాలకు ఉపయోగించుకుంటున్నారు. అందులోనూ బ్యాంకింగ్ రంగానికి చెందిన టెక్నాలజీ మోసాలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. బ్యాంకుల నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి పిన్ నెంబర్, అకౌంట్ వివరాలు తెలుసుకుని డబ్బు డ్రా చేయడం చూసాం. ఇంత ప్రాసెస్ లేకుండా ఇప్పుడు మరో కొత్త టెక్నాలజీని కనుక్కున్నారు. మనం ఏటీఎం సెంటర్కి వెళ్లి డబ్బు డ్రా చేసే సమయంలోనే మన అకౌంట్ వివరాలన్నీ హ్యాక్ చేసేస్తున్నారు. ఇలా హ్యాక్ చేసిన అకౌంట్లు కార్డుల్లోకి వైరస్ ను పంపి అకౌంట్ వివరాలు తెలుసుకుంటున్నారు. ఇలా తెలుసుకున్న వివరాలతో అకౌంట్ల నుంచి డబ్బు డ్రా చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారో కూడా తెలీదు. క్షణాల్లో డబ్బు మాయమైపోతుంది. కొత్తగా వస్తున్న ఈ వైరస్ ఇప్పటికే దేశంలోని 32 లక్షల డెబిట్ కార్డుల్లోకి చేరిపోయింది. దీంతో ఏ క్షణమైనా ఎవరి అకౌంట్ నుంచి డబ్బు పోతుందో తెలియదు. దేశవ్యాప్తంగా 32 లక్షల డెబిట్ కార్డులకు ముప్పు పొంచి ఉంది. మొన్న ఎస్బీఐ 6.5 లక్షల కార్డులను నిలిపివేసిన తరువాత ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం వైరస్ బారిన పడిన 32 లక్షల కార్డుల్లో 26 లక్షలు వీసా, మాస్టర్ కార్డ్ ప్లాట్ఫామ్లోనివి. మిగిలిన 6 లక్షల కార్డులు రూపేకు చెందినవిగా పేర్కొంది. వీటిల్లో అత్యధికంగా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులకు సంబంధించినవి ఉన్నాయి. దీనిపై ఎస్ బ్యాంక్ స్పందించి వైరస్ సోకిన ఏటీఎంలు ఎక్కడైనా ఉన్నాయేమో పరిశీలిస్తున్నామని పేర్కొంది. మిగిలిన బ్యాంకులు వెంటనే స్పందించలేదు. కొన్ని బ్యాంకులు కస్టమర్లను పిన్ నెంబర్లు మార్చుకోమని కోరాయి. మరికొన్ని కస్టమర్ల కార్డులనే మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. చాలా బ్యాంకులు కార్డుదారులు పిన్ వివరాలను గోప్యంగా ఉంచాలని సూచించాయి. దీనివల్ల స్కిమ్మింగ్, క్లోనింగ్ వంటి వాటిని నివారించవచ్చు. ఆర్బీఐ కూడా ఈ అంశంపై స్పందించింది. దీనికి సంబంధించి ఓ ప్రతిపాదనను కూడా సిద్ధం చేసింది. దీని ప్రకారం బ్యాంకు నిర్లక్ష్యం, మోసం కారణంగా ఏదైనా ఒక చెల్లింపు జరిగితే దానికి వినియోగదారుడు ఎటువంటి బాధ్యత తీసుకోడు. పేమెంట్ సమాచారం వచ్చిన 3 రోజుల్లోపు వినియోగదారుడు బ్యాంకుకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అదే వినియోగదారుడు 4 నుంచి 7 రోజుల మధ్య సమాచారం అందిస్తే 5,000 బాధ్యత వహిస్తుంది. ఇది అన్ని ఎలక్ట్రానిక్ లావాదేవీలకు వర్తిస్తుంది. వీటిల్లో నెట్ బ్యాంకింగ్, దుకాణాల్లో కార్డ్ పేమెంట్, మొబైల్ వాలెట్ల చెల్లింపు దీని పరిధిలోకి వస్తాయి. రోజు రోజుకి టెక్నాలజీతో పరుగులు పెడుతున్న మన దేశంలో అదే టెక్నాలజీతో లాభాలు ఎంతవరకు ఉన్నాయో అదే రేంజ్ లో నష్టాలు కూడా ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే బ్యాంకింగ్ వ్యవస్థలో అదే టెక్నాలజీని ఉపయోగించుకుని కొంతమంది ప్రబుద్ధులు బ్యాంకులో దాచుకున్నటువంటి డబ్బును కూడా మాయం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఈ రోజు మనతో ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సందీప్ గారు, సైబర్ క్రైమ్స్ ఎనలిస్ట్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ మొన్నటిదాకా క్లోనింగ్ అన్నారు, స్కిమ్మింగ్ అన్నారు, అలా డబ్బుల్ని డ్రా చేశారు. ఇప్పుడు వైరస్ అంటున్నారు కొత్తగా. అంటే ఇప్పటి వరకు వైరస్ అంటే మనకు వచ్చే వ్యాధి అనే ఇదిలోనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బ్యాంక్ కార్డులకు వైరస్ సోకడం అనేది, దీనికి డీటెయిల్స్ ఏంటి? జనరల్గా ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ ఏ విధంగా అయితే ఉందైతే టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో హ్యాకర్స్ దానికంటే చాలా అడ్వాన్స్గా ఉన్నారు. కానీ జనాలు అంతా అడ్వాన్స్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మెయిన్ కారణం అవగాహన లేకపోవడం. అండ్ మనం ఏం చేస్తున్నామంటే టెక్నాలజీ ఎలా పెరుగుతుందో దాన్ని బట్టి మనం ఎలక్ట్రానిక్ గడ్జెట్స్ కొంటున్నాము, విపరీతంగా వాడుతున్నాం. బట్ బ్యాక్ ఎండ్ నుంచి ఏం జరుగుతున్నది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. దీనిలో ఏంటంటే మెయిన్ హ్యాకర్స్ అంతా ఇంజెక్ట్ చేయడం, లైక్ వైరసెస్లు కానీ మాల్వేర్స్ కానీ ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ చూసిన దాంట్లో ఈ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తుందో, సమ్ మిలియన్స్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే హ్యాక్ అయినాయో, మెయిన్ ఏంటంటే ఇది మాకు తెలిసిన ప్రకారంగా చైనా నుంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ వారు ఏదైతే జరుగుతుందో ఇప్పుడు చాలా మంది ఏంటంటే మనం వింటున్నాం, లైక్ ఫేస్బుక్లో కానీ అక్కడిక్కడ న్యూస్లో చూస్తున్నాం, లైక్ ఏంటంటే చైనా ప్రోడక్ట్స్ని మనం వాడొద్దు అనేసి. చైనా ప్రోడక్ట్స్ వాడొద్దు అన్నాక కూడా మనం వాడుతున్నాం. ఎందుకంటే ఇది మనకు ఒక వే అయిపోతుంది. పాకిస్తాన్ వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ స్టీల్ అవ్వడానికి చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏదైతే ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారో మార్కెట్లో దాంట్లో ఏదైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉంటుందో సాఫ్ట్వేర్తో పాటే మాల్వేర్తో సహా వాళ్ళు సేల్ చేస్తున్నారు మార్కెట్లో. బట్ ఏంటంటే సేల్స్ మార్కెట్ వాళ్ళు కానీ కస్టమర్స్ ఎవరైతే కొనుక్కుంటున్నారో అది ఆలోచించట్లేదు.
సో అది డబ్బు ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళు కొంటున్నారు, వాడుకుంటున్నారు, మొబైల్ ఫోన్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా సిస్టమ్స్ కూడా ఆలోచిస్తే హ్యాకర్స్ సిస్టమ్స్ కూడా హ్యాక్ చేస్తున్నారు. అంటే ఏంటంటే మాల్వేర్స్ ఏ విధంగా అయితే డెవలప్ చేస్తున్నారో అది ప్రతి నెట్వర్క్లో ఇంజెక్ట్ అయిపోతుంది. ఆ మాల్వేర్ అనేది ఐడెంటిఫై చేయడం అంత ఈజీ కాదనమాట. సో దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే కస్టమర్స్ మెయిన్ ఏదైతే వాళ్ళు ఏటీఎం కార్డ్స్ వాడుతున్నారో ఫస్ట్ ఏటీఎం మనం ఎక్కడైతే అమౌంట్ డ్రా చేయాలో ఎక్కడ డ్రా చేయాలనేది తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా చూస్తే మనం జనరల్గా అవుట్స్కోర్ట్స్లో చాలా ఏటీఎం మిషన్స్ మనము బిలీవ్ చేయలేం. అంటే స్కిమ్మర్స్ ఇన్స్టాల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి దాంట్లో. ఏంటంటే ఎప్పుడైనా మనం లైక్ హైవే పక్కన మనం నేషనల్ హైవేస్ పక్కన ఏటీఎం మిషన్స్ ఏదైనా ఉన్నాయి బై మిస్టేక్ మనం ఏమైనా ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మనకి జెన్యున్గా మనకి అమౌంట్ అనేది డ్రా అవ్వడం జరుగుతుంది. బట్ అదే కాకుండా మన ఇన్ఫర్మేషన్ కూడా రికార్డ్ అయ్యే ఛాన్సెస్. అదే మీరు పబ్లిక్ ఏటీఎంస్ కార్డు వాడారంటే చాలా సెక్యూర్ ఉందని మనం అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ క్రిమినల్స్ ఎవరైతే ఏదైతే చేయాలనుకుంటున్నారో పబ్లిక్ ప్లేసెస్లలో చేయడానికి అంత వాళ్ళకి ఈజీ టైం దొరకదు అనమాట. బట్ అవుట్స్కర్ట్స్లో ఈజీగా చేయగలుగుతారు. ఇంకా అదే విధంగా మనం చూస్తుంటాం కొన్ని ప్లేసెస్ లైక్ విలేజెస్లలో స్పెషల్గా ఏటీఎం మిషన్స్ లైక్ ఇప్పుడు రీసెంట్గా కరీంనగర్ ఒక ఇష్యూ జరిగింది. కరీంనగర్లో ఏంటంటే అది ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చేసి స్కిమ్మర్ ఇన్స్టాల్ చేసి వెళ్ళాడు. సో స్కూల్ స్టూడెంట్స్ ఎక్కువ మంది, అక్కడ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎక్కువ మంది. సో వాళ్ళు ఇవాళ రేపు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఐఫోన్లు వాడడం, ఏటీఎం కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ వాడడం ఇది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ట్రెండ్ ఇది ఏదైతే ఇప్పుడు టెక్నాలజీ ట్రెండ్ అయిపోయిందో కామన్ అయిపోయింది. సో ఏంటంటే వీళ్ళకి తెలియదు. సో ఎక్కడ పడితే అక్కడ స్కిమ్మర్స్ ఐడెంటిఫై చేయడం. దట్ మీన్స్ దట్ బ్యాంక్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ సరిగ్గా తీసుకోలేకపోతుంది. అదేవిధంగా థర్డ్ పార్టీ ఏదైతే ఆర్గనైజేషన్స్ ఇప్పుడు మనకి ఇది ఏదైతే జరిగిందో ఇష్యూ ఇది జనరల్ ఏటీఎం మిషన్స్ అన్ని కూడా హిటాచి ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ సర్వీస్ అనేది. సో ఈ మాల్వేర్ అనేది అక్కడ ఇంజెక్ట్ అయిపోయింది. అక్కడ ఇంజెక్ట్ అయ్యేసరికి సమ్ మిలియన్స్ ఆఫ్ ఏటీఎం మిషన్స్ ఎఫెక్ట్ అయిపోయినాయి దీని ద్వారా. సో ఎప్పుడైతే వాళ్ళు కస్టమర్స్ దానికి ట్రాన్సాక్షన్ చేయడానికి వెళ్ళారు, ఎప్పుడైతే వెళ్ళారో సో ఇన్ఫర్మేషన్ మొత్తం డేటా బ్రీచ్ కిందకి కలెక్ట్ అయిపోయింది. సో దీని ద్వారా ఏంటంటే మన ఏటీఎం కార్డులో ఉన్న ఇన్ఫర్మేషన్ లైక్ కార్డ్ నెంబర్ కానివ్వండి, సివివి నెంబర్ కానివ్వండి, అండ్ అదేవిధంగా మన మ్యాగ్నెటిక్ స్ట్రిప్లో ఏదైతే నెంబర్ ఉంటుందో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది స్టీల్ అయిపోతుంది అలా. సో అది కాకుండా ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తుంటాం చాలా మంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. చాలా మంది అంటే ఫేక్ మెయిల్స్ వస్తుంటాయి, అదేవిధంగా ఫేక్ కాల్స్ వస్తుంటాయి. చాలా మంది జనాలకు తెలియదు అసలు కాల్స్ వస్తే మనం రియల్గా బ్యాంక్ వాళ్ళు చేస్తున్నారు లేకపోతే క్రిమినల్స్ చేస్తున్నారో తెలియదు. బ్లైండ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చేస్తుంటారు. సో తర్వాత ఏంటంటే వాళ్ళు అమౌంట్ చెక్ చేసుకుంటే సో అండ్ సో అమౌంట్ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్ టు సమ్ అదర్ అకౌంట్ అనేసి ట్రాన్సాక్షన్లో మన పాస్బుక్లో చూపిస్తాం. దానికి అది మనం బ్యాంక్ వాళ్ళని బ్లేమ్ చేయలేము. అది మనమే మెయిన్ రీజన్. దానికి ద మెయిన్ కల్ప్రిట్ ఈస్ వి ఓన్లీ. అండ్ అది కాకుండా ఇప్పుడు ఆన్లైన్ ఫిషింగ్ అటాక్స్ జనరల్గా ఇప్పుడు కామన్గా అది చాలా ఓల్డ్ టెక్నిక్. ఇప్పుడు కూడా అది ఇంకా విపరీతంగా ఇంటర్నెట్లో స్ప్రెడ్ అవుతున్నది. ఫిషింగ్ అనేది చాలా సింపుల్ కాంటెంట్, బట్ దాని ద్వారా ఏంటంటే చాలా మందికి చాలా డ్రాబ్యాక్స్ ఉండే. దట్ మీన్స్ దట్ ఎవరైతే యూజర్ కంప్యూటర్ ముందు కూర్చొని వాడుతున్నాడో అతను తెలియట్లేదు ఇది అసలు నేను ఓపెన్ చేసే వెబ్సైట్ అసలు జెన్యూనా ఫేక్ అని ఐడెంటిఫై చేయలేదు. సో దాని ద్వారా కూడా మనకు ఛాన్సెస్ ఉంటాయి అలా. అయితే నార్మల్ గా ఇదివరకు ఎస్బీఐ అంటే ప్రజలందరూ కూడా నమ్మేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వైరస్ అనేది ఎస్బీఐ అకౌంట్లకు ఎక్కువగా సోకింది అనేది ప్రచారం. అంటే నాట్ ఓన్లీ ఎస్బీఐ, చాలా ప్రైవేట్ బ్యాంక్స్ కి కూడా ఇదైంది, కానీ ఎస్బీఐకి ఎక్కువగా ఇదైంది అనేసి అంటున్నారు. ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎస్బీఐ అనేది సేఫ్ కాదు అనేసి. నిజమే అనుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం అండి జరగడము. ఎస్బీఐ అయితే ఈ పార్టీకి అయితే ఎప్పుడు కూడా నేనైతే వినలేదు. చాలా మాటికి విన్నది ఏంటంటే హెచ్డిఎఫ్సి, ఐసీసీ బ్యాంక్ ఇలాంటి రిలేటెడ్ ఇష్యూస్ మాత్రం విన్నాం. సో ఈ ఎస్బీఐ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది విచిత్రమైన విషయం, ఆలోచించాల్సిన విషయం. కానీ దీనికి ఏంటంటే మనం కస్టమర్ని బ్లేమ్ చేయలేం ఆర్ మనము బ్యాంక్ వాళ్ళకి బ్లేమ్ చేయలేం. జనరల్గా ఏమవుతుందంటే ఇవి ఏటీఎం మిషన్స్ కానీ ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ థర్డ్ పార్టీ వాళ్ళు యాక్సెస్ చేస్తారు. దట్ మీన్స్ దట్ ఇవి గవర్నమెంట్ కాదు, ఇవన్నీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ ఓన్ సిస్టమ్స్కి. అండ్ నెక్స్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎప్పుడైతే మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారో ఏజెన్సీ మన ఇన్ఫర్మేషన్స్ కూడా లీక్ చేసే అవకాశం కూడా ఉంది. చాలా మాటికి ఇలా ముంబైలో క్రైమ్స్ జరుగుతుంటాయి. మన ఎవరైతే ఏజెంట్స్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళ ఏజెంట్స్ మాత్రమే మొత్తం ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే హ్యాకర్స్ కూడా ఒక అడ్వాంటేజ్. సో వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్ లింక్స్ పెట్టుకుంటారు థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్స్ ఉన్న ఎంప్లాయీస్ తోటి కానివ్వండి, ఇంటర్లింక్స్ పెట్టుకొని ఫిజికల్ అడ్రస్లు అన్ని ఐడెంటిఫై చేసుకొని దాని ద్వారా అటాక్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే మాకు తెలిసి ఏంటంటే హిటాచి ఆర్గనైజేషన్ ఫిజికల్ అడ్రస్ లీక్ అవ్వడం కానివ్వండి, సో హ్యాకర్స్ అది దొరకడం తోటి దాని ద్వారా మాల్వేర్ ఇంజెక్ట్ చేశారనేది మేము అనుకుంటున్నాం. ఓకే అండి, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. ప్రసాద్ రావు గారు కాకినాడ నుంచి. ప్రసాద్ రావు గారు మేడం చెప్పండి. ఇప్పుడు నాకు ఈవినింగ్ 3:80 కాల్ వస్తుందండి. హలో చెప్పండి సార్. హలో, నాకు 3 చిల్లరకి కాల్ వస్తుందండి, ఒక ఫోన్ కాల్ వస్తుంది సార్. హలో ప్రసాద్ రావు గారు, మీరు టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడాలండి, లేకపోతే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అర్థం కాదు. మాట్లాడండి. ఓకే, మ్యూట్ లో పెట్టుకోండి. హలో చెప్పండి. నాకు ఈవినింగ్ 3కి ఒక కాల్ వస్తుందండి. ఓకే,
సార్ కాల్ వచ్చిందండి. వాళ్ళు ఏమంటారంటే, హలో చెప్పండి సార్, చెప్పండి, వింటున్నాం, చెప్పండి. వాళ్ళు నాకు ఈవినింగ్ ఏంటంటే కాల్ చేసి హిందీలో అన్నారు, ఏటీఎం కార్డు నుంచి మేము ఫోన్ చేస్తున్నాం, ఏటీఎం కార్డు బంద్ కరేగా చాలు కరిగా అని అడుగుతున్నారండి. కాల్ చేసండి. హలో వాయిస్ కాస్త క్లియర్ గా లేదు సార్, అర్థం చేసుకోలేదు. చెప్పండి ప్రసాద్ రావు గారు, మీరు ఏం చెప్పాలనుకున్నారో అర్థం కావట్లేదు. ఒకసారి టీవీ వాల్యూమ్ ఇట్లా పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు ఏం చెప్పాలనుకునేది మాకు అర్థమవుతుంది. హలో చెప్పండి. ఆ ఫోన్ కాల్ లో ఏటీఎం కార్డు బంద్ చేయాలా, మీకు పని చేయాలా అని చెప్పి అడుగుతున్నారండి హిందీలో. ఏటీఎం కార్డు మీద బ్లాక్ చేయమంటారా అని అడిగారు మిమ్మల్ని. కార్డు కోసం అడుగుతున్నారండి వాళ్ళు. నేను అన్నాను మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారని చెప్పి నేను హిందీలో అడిగానండి. వాళ్ళు ఏం చెప్పలేదు కానీ ఏటీఎం కార్డు బంద్ కరేగా చాలు కరేగా అని ఒకటే అడుగుతున్నారండి. నేనేమన్నానంటే నాకు ఐసిఐసిఐ అకౌంట్ అని అడిగానండి, నా శాలరీ అకౌంట్. అడిగితే ఈ లోపు మళ్ళీ అదే అడుగుతున్నారండి. నేను చాలు కరేగా అంటే వాళ్ళు కట్ చేయలేదండి, కాసేపు కట్ చేస్తారు. అది ఏంటంటారండి, నేను ఆఫీస్ ఫోన్ చేశాను, అటువంటి కాల్స్ కి ఏమి ఏ డీటెయిల్స్ ఇవ్వకండి, అది రాంగ్ కాల్స్ అని చెప్పిన అన్నారు. ఏటీఎం కార్డు ఇప్పుడు బ్లాక్ అయిందండి? అని ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోయింది. ఏదైనా లాక్ అవ్వలేదండి, పని చేస్తున్నాను, సాలరీ వస్తుందని అకౌంట్ కి. ఇలా ఒక రాంగ్ కాల్ నుంచి వచ్చి ఇలా డీటెయిల్స్ అడుగుతున్నారు వాళ్ళని, ఏంటండి దానికి? ఓకే, యాక్చువల్లీ మొత్తాన్ని మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ రావు గారు, మీకు కాల్ చేసి మీ డౌట్ అడిగినందుకు. మొత్తాన్ని మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ వాళ్ళు కానీ లేకపోతే మీడియా కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు, ఎక్కడైనా కూడా ఇటువంటి రాంగ్ కాల్స్ కి రెస్పాండ్ అవ్వద్దు అని ప్రాపర్ గా అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఇలాంటి కొంతమంది బాధితులు ఉన్నారు. దీని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకు పెద్ద క్వశ్చన్ మార్క్ దీంట్లో ఏంటంటే మన కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి దొరుకుతున్నాయి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన ఈమెయిల్ అకౌంట్స్కి మనకు మెయిల్స్ వస్తున్నాయి, అన్నోన్ మెయిల్స్ వస్తున్నాయి, వాళ్ళకి మన ఈమెయిల్ ఐడీస్ ఎక్కడికి వెళ్ళి దొరుకుతున్నాయి సార్. జనరల్గా ఏంటంటే ఇది కూడా మన మిస్టేక్ అని చెప్పగలుగుతాను. ఇది కూడా బ్యాంక్ మిస్టేక్ కాదు, ఎవరిది మిస్టేక్, ఇది పబ్లిక్ మిస్టేక్. జనరల్గా ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైనా సూపర్ మార్కెట్ వెళ్తే కానివ్వండి, లేకపోతే పెట్రోల్ బంక్స్ దగ్గర, రెస్టారెంట్స్ దగ్గర మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్తారు. దాంట్లో ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కంప్లీట్ ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఇంటి అడ్రస్, ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు లీక్ చేస్తున్నాం మనమే. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏజెంట్స్ ఏం చేసుకుంటారంటే వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి సేల్ చేసుకుంటారు. సేల్ చేసుకొని మనకి అక్కడ నుంచి కాల్స్ రావడం కానివ్వండి. జనరల్ ఏంటంటే మనకు రాంగ్ కాల్స్ వస్తాయి, సార్ ఇట్లా మీ సో అండ్ సో అకౌంట్ బ్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో అది రేపటికి డియాక్టివేట్ అయిపోతుంది, రిన్యూవల్ చేసుకోవడానికి మేము కాల్ చేస్తామన్నట్టు. మీరు ఏ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నారంటే అది ఏదో అతను ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను ఐసీసీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను, కానీ కస్టమర్కి అసలు ఐసీసీ బ్యాంక్ అకౌంట్ ఉండదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండకపోవడంతో అది ఒక పెద్ద విచిత్రం. సో అట్లాంటి వాళ్ళు ఇమీడియట్ గా కాల్ డిస్కనెక్ట్ చేస్తారు. అదే ఒకవేళ అతను నేను ఐసీసీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నానంటే అకౌంట్ హోల్డర్ ఒకవేళ ఐసీసీ ఉంటే బ్లైండ్ గా అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. బట్ ఏంటంటే చాలా మంది బ్యాంక్ ఇంత అవేర్నెస్ స్ప్రెడ్ చేసినాక కూడా స్టిల్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే మనము కీ లాగర్స్, ఇఫ్ యూ టాక్ అబౌట్ కీ లాగర్స్, సైబర్ సెక్యూరిటీలో కీ లాగర్స్ అనేది ఒక పెద్ద డ్రాబ్యాక్. ఈ కీ లాగర్స్ ద్వారా ఏంటంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం కీబోర్డ్ ద్వారా టైప్ చేస్తున్నామో ప్రతి ఇన్ఫర్మేషన్ రికార్డ్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నామో మనము లాగిన్ పేజ్లో వర్చువల్ కీబోర్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ వర్చువల్ కీబోర్డ్ ఎవరు వాడరు. సో ఆ వర్చువల్ కీబోర్డ్ అనేది బ్యాంక్ వాళ్ళు మనకు ఆప్షన్ ఎందుకు ఇస్తున్నారు? దట్ మీన్స్ దట్ ఒకవేళ మన సిస్టంలో ఈ కీ లాగర్ ఇన్స్టాల్ అయిపోతే మనం ఏదో టైప్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వద్దు అనేసి వర్చువల్ కీబోర్డ్ మనకి ఇస్తున్నాం. కానీ ఎవరు కూడా వర్చువల్ కీబోర్డ్ వాడరు, ఎందుకంటే వాళ్ళకి అంత పేషెన్స్ ఉండదు. మౌస్ పట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ క్లిక్ చేయాలంటే కాని పని అది. సో వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా బ్లైండ్ గా కీబోర్డ్ ద్వారా టైప్ చేస్తారు. అదే విధంగా బ్లైండ్ గా వాళ్ళు కాల్స్ వచ్చిన తర్వాత కూడా బ్లైండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ దట్ ఒకవేళ ఏజెంట్స్ మనకి ఫోర్స్ చేస్తే కూడా మీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి సార్, మీకు లాటరీస్ వస్తాయి, మీకు టూర్ ట్రిప్స్ వస్తాయి అనేసి మన కంట్రీ క్లబ్ నుంచి లీగల్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్లాంటి వాటిలో ఏంటంటే దట్ వీ క్యాన్ సే ఇట్స్ లీగల్ ఓన్లీ, ఎందుకంటే కంట్రీ క్లబ్ నుంచి మన కాల్స్ వస్తే ఇట్లా మీకు ట్రిప్స్ వచ్చాయి అది అనేసి అంటారు. దట్ ఈస్ లీగల్. బట్ ఫ్రమ్ ది బ్యాక్ సైడ్ అదే ఇన్ఫర్మేషన్ వాళ్ళు రాంగ్ వేలో కూడా వాడడం జరుగుతుంది. రైట్ సార్, ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, అలీపాయ్ గారు హైదరాబాద్ నుంచి. అలీపాయ్ గారు సార్ నమస్తే అండి. చెప్పండి. నమస్తే సార్, నాకు 3 ప్రశ్నలు ఉన్నాయి సార్. బ్యాంక్ సైట్ ఏది జెన్యూన్ ఒక ప్రశ్న, కార్డు వచ్చేసి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులో స్ట్రిప్ చేయడం సేఫా, ఇంకొకటి ఫైర్ వాళ్ళు ఏది వాడాలి, టీసీకి అని ఫోన్ కానీ. సో జనరల్గా ఏంటంటే ఫస్ట్ వెబ్సైట్ అనేది ఫేకా లేదా జెన్యున్ కనుక్కోవాలంటే జనరల్గా హెచ్టిటిపిఎస్ అని ఉంటుంది. ఎప్పుడు కూడా ఫేక్ పేజెస్కి హెచ్టిటిపిఎస్ ఉండదు.
SSL అనేది ఒకటి ఉంటుంది, దాన్ని సెక్యూర్ సాకెట్ లేయర్ అంటారు. ఈ ప్రతి వెబ్ పేజ్ కి SSL అనేది పెట్టుకుంటే ఆ వెబ్సైట్ కి గ్రీన్ కలర్ లో లెఫ్ట్ సైడ్ URL పక్కన HTTPS అని ఉంటుంది. కొన్ని వెబ్సైట్స్ కి S ఉండదు. దట్ మీన్స్ దట్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ అనేది ఫేక్ అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొన్ని వెబ్సైట్స్ కి పెడిల్ లాక్ ఉంటుంది, కొన్ని వెబ్సైట్స్ కి పెడిల్ లాక్ ఉండదు. పెడిల్ లాక్ అంటే అది వచ్చి లాక్ సింబల్ ఉంటుంది, జస్ట్ మన నార్మల్ లాక్ ఎలా ఉంటుంది ఆ లాక్ సింబల్ ఉంటుంది. ఒక లాక్ సింబల్ లేదంటే మనం అనుకోవచ్చు అది ఫేక్ వెబ్సైట్ అని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో జనరల్ ఏంటంటే కొన్ని బెస్ట్ యాంటీవైరస్ ఉన్నాయి, అవి ఐడెంటిఫై చేయగలుగుతాయి. ఇప్పుడు మన ఏదో ఒక లింక్స్ మనకి మెయిల్ ద్వారా వస్తాయో ఆ లింక్స్ మనం క్లిక్ చేసిన ముందు మనకి ఐడెంటిఫై చేసి చెప్పేస్తుంది. ఇప్పుడు జనరల్ ఏంటంటే బెస్ట్ లైక్ 360 అలాంటి చాలా మంచి యాంటీవైరస్ మనకి ఆ విధంగా ప్రొటెక్షన్ ఇస్తున్నాయి, మొబైల్కి కానివ్వండి, వెబ్ అప్లికేషన్స్ కానివ్వండి, లైక్ సిస్టమ్స్కి. సో ఇలాంటి యాంటీవైరస్ మీరు వాడితే మీరు ఒకవేళ ఐడెంటిఫై చేయలేకపోయినా కూడా యాంటీవైరస్ అనేది ఐడెంటిఫై చేసి మీకు డిస్ప్లే చేస్తుంది మీ స్క్రీన్ మీద. అయితే మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి ఓటీపీ అనేది ఒకటి ఉంది, వన్ టైం పాస్వర్డ్. మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు ఏదైనా చేసేటప్పుడు ఓటీపీ లేకుండా మనం ఏ ట్రాన్సాక్షన్స్ చేయలేము. ఇప్పుడు ఈ వైరస్ ఒకటి వల్ల ఓటీపీ లేకుండా కూడా ట్రాన్సాక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు. అవును, ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనకి రీసెంట్ గా +92 నుంచి పాకిస్తాన్ నుంచి కాల్స్ వస్తున్నాయి చాలా మంది. ఇప్పుడు విపరీతంగా డిపార్ట్మెంట్ కూడా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి దీని గురించి. ఇది +92 కాల్స్ ఎలా వస్తుందంటే జనరల్ కాల్ చేయగానే మన ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అయిపోతుంది. దట్ మీన్స్ దట్ సిమ్ ఈస్ గెటింగ్ క్లోన్. సిమ్ అసలు ఎలా క్లోన్ అవుతుంది? ఇప్పుడు మనకు వచ్చిన కాల్ మినిమం మనం 10 సెకండ్స్ అది డిస్కనెక్ట్ చేయకుండా మనం అలానే కంటిన్యూ చేస్తున్నామంటే మన సిమ్ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే డూప్లికేట్ సిమ్ క్రియేట్ చేసుకొని వాళ్ళ మొబైల్ ఫోన్లు వేసుకొని వాళ్ళు ఓటీపీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆప్షన్. హ్యాకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే జనరల్ అంటే మొబైల్ ఫోన్స్ IMEI నెంబర్ క్లోన్ చేస్తారు. ఓకే, సపోజ్ ఇఫ్ ఇట్ టాక్ అబౌట్ వాట్సాప్, సో సేమ్ వాట్సాప్ నేను ఇంకొక మొబైల్ మీద కూడా వాడచ్చు అనమాట. అంటే ఎవరైతే మనకి SMS మెసేజెస్ పంపిస్తున్న వాట్సాప్ లో అదే సైమల్టేనియస్ గా ఇంకొక మొబైల్ ఫోన్ మీద కూడా డెలివర్ అవడం జరుగుతుంది. దట్ మీన్స్ దట్ IMEI నెంబర్ క్లోన్ అయితే సో దానికి వచ్చే SMSలు కానివ్వండి, మన వెబ్సైట్ ఏదైతే బ్రౌజ్ చేస్తున్నాం ప్రతి ఇన్ఫర్మేషన్ ద్వారా దాని ద్వారా లీక్ అయిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు కొన్ని మిలియన్స్ కార్డ్స్ అనేవి వైరస్ వచ్చింది అనేసి చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక ATM కార్డు ఉంది, అది వైరస్ వచ్చింది లేదు అనేది నాకు ఎలా తెలుస్తుంది? అదైతే మనం ఐడెంటిఫై చేసుకోలేము, బికాజ్ అది ఒకటి ప్లాస్టిక్ కార్డ్ అని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. బట్ బ్యాక్ సైడ్ నుంచి దాంట్లో చాలా ఉన్నాయి. అదేంటంటే ఈ కార్డ్ వచ్చేసి ఓన్లీ ATM మిషన్ అండ్ కార్డ్ మాత్రం ఇంటరాక్ట్ అవుతుంది ఎప్పుడైతే మనం యాక్సెస్ చేస్తున్నాం. ప్రతి కార్డ్ కి కూడా మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అనేది మనం సెక్యూర్ పెట్టుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా మన సిగ్నేచర్ అనేది చాలా మంది ఇవ్వరు, డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ మీద సిగ్నేచర్ తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే జనాలకైతే నాకు తెలిసైతే థర్మోస్టాట్ గురించి ఐడియా ఉండదు. థర్మోస్టాట్ ద్వారా స్కిమ్మర్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. సో ఎప్పుడైతే మనము స్కిమ్మర్ లో మనం కార్డ్ ఇన్స్టాల్ చేసామో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది స్కిమ్మర్ లో రికార్డ్ అయిపోతుంది. దట్ మీన్స్ దట్ స్కిమ్మర్ లో వచ్చేసి ఒకటి మెమరీ కార్డ్ యూజ్ చేస్తారు. అయితే టెక్స్ట్ డాక్యుమెంట్ లో మన కార్డ్ నంబర్ అండ్ 12 డిజిట్ కార్డ్ నంబర్, CVV నంబర్ అండ్ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ లో ఉన్న సీక్రెట్ కోడ్ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిపోతుంది. జనరల్ కొన్ని కార్డ్ బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా కార్డ్ ట్రాన్సాక్షన్ చేయాలి. కార్డ్ ఒకవేళ బ్రేక్ అయిందంటే లైక్ పాకెట్స్ లో పెట్టుకోనేది బ్రేక్ అయిపోతుంది. సో అట్లాంటి విషయం ఏంటంటే మనం ఇమీడియట్ గా కార్డ్ డియాక్టివేట్ చేసి వీ హ్యావ్ టు అప్లై ఫర్ ద న్యూ కార్డ్. ఇంకా నెక్స్ట్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఏంటంటే పిన్ కార్డ్ చేంజ్ చేసినంత మాత్రం సెక్యూర్ అయిపోతుంది అనేసి బ్యాంక్ వాళ్ళు అంటున్నారు. ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే పిన్ చేంజ్ చేసినంత మాత్రం మన ఇన్ఫర్మేషన్ చేంజ్ అవ్వదు. అక్కడ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డేటా బ్రీచ్ ద్వారా ఐడెంటిఫై చేయగలదు. దట్ మీన్స్ దట్ మనం ఆ కార్డ్ ని మొత్తం డిసేబుల్ చేసి కొత్త కార్డ్ కోసం రిక్వెస్ట్ పెడితేనే కస్టమర్స్ అనేది చాలా యూజ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నార్మల్ గా ATM కార్డ్స్ లో మ్యాగ్నెటిక్ కార్డ్స్ అలాగే సిమ్ కార్డ్స్ అనేవి ఉన్నాయి. రెండిట్లో ఏది సేఫ్ అంటారు? మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అనేది ఉండడం కామన్ అండి ప్రతి దాంట్లో కూడా. కానీ ఇప్పుడు ICICI బ్యాంక్ కార్డ్స్ చూస్తే మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అనేది ఉండదు దానికి. దాంట్లో ఏంటంటే కొన్ని సీక్రెట్ కోడ్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ సీక్రెట్ కోడ్స్ ద్వారానే వాళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయగలుగుతారు. అదే కాకుండా మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ అంటే జనరల్ గా అంటే అది సిగ్నేచర్ పెడతాం మనం. ఆ సిగ్నేచర్ వచ్చేసి మన ATM మిషన్ లో ఉన్నది మ్యాచ్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ దట్ ఏదైతే మ్యాగ్నెటిక్ స్ట్రిప్ లో కోడ్ ఉందో ఆ కోడ్ ATM మిషన్ లో కూడా ఉంటుంది. సో ఒకసారి కోడ్ మ్యాచ్ అయిందంటే అప్పుడే మనకి ట్రాన్సాక్షన్ అవడం జరుగుతుంది. అయితే రీసెంట్ గా SBI అనేది కొత్త కార్డ్ సిస్టమ్ ని తీసుకొచ్చింది. అంటే కొంతమంది కస్టమర్స్ ని సెలెక్ట్ చేసుకుని ఒక 50-100 మెంబర్స్ ని అంటే వాళ్ళకి ఓన్లీ కొన్ని కార్డ్స్ అనేది సప్లై చేసింది అనమాట. అంటే లైక్ ATM లో మనం స్వైప్ చేయకుండానే జస్ట్ స్కానింగ్ మిషన్ దగ్గరికి తీసుకెళ్ళగానే జస్ట్ ఆటోమేటిక్ గా స్కాన్ అయిపోయి అంటే నియర్ బై ఉన్నప్పుడు స్కాన్ అయిపోయి ఆటోమేటిక్ గా డ్రా అయిపోతుంది. సో ఆ కార్డ్స్ వల్ల సేఫ్ ఉంటుందంటారు? అంటే అది కూడా సేఫ్ కాదు, సేఫ్ ఉండదు మేడం. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం డూప్లికేట్ కార్డ్స్ మనం కొత్తగా ఇష్యూ చేయకుండా దాన్నే కంటిన్యూ చేస్తున్నామంటే దేర్ ఆర్ ఛాన్సెస్ వేర్ అగైన్ ఇట్ క్యాన్ గెట్ క్లోన్. సో దాన్ని ఆ జెన్యూన్ కార్డ్ ఏదైతే మనం వాడుతున్నది మళ్ళీ డూప్లికేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఈ వైరస్ ఏదైతే ఉందో దీన్ని కూడా సైబర్ క్రైమ్ గా మనం ఇది సైబర్ అటాక్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. దిస్ ఇస్ కమ్స్ అండర్ హ్యాకర్స్ బికాస్ ఇది వచ్చేసి చైనా హ్యాకర్స్ వాళ్ళు చేస్తున్నారు అనేసి మాలాంటి ప్రొఫెషనల్స్ మేము అనుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మాల్వేర్ పేరు వచ్చేసి యుప్కిన్ అని ఒక మాల్వేర్ ఉంది. ఈ యుప్కిన్ అనే మాల్వేర్ ఏంటంటే ఇది యాంటీ డీబగ్ అనేది ఒకటి
మాల్వేర్ లో ఇంజెక్ట్ అయి ఉంటుంది. దట్ మీన్స్ దట్ ఈ మాల్వేర్ ఒకసారి సిస్టమ్ లో ఇంజెక్ట్ అయిందంటే ఈ మాల్వేర్ ఏదైతే ఉందో సిస్టమ్ లో యాంటీవైరస్ ని కూడా స్టాప్ చేస్తుంది. అది మాల్వేర్ లైక్ ఫైర్ వాల్ కానివ్వండి, యాంటీవైరస్ ఉండండి, ఏదైనా ఇప్పుడు జనరల్ గా ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని కూడా మనం ఏటీఎం మిషన్స్ లో విండోస్ ఎక్స్పీ వాడతారు హిటాచి ఆర్గనైజేషన్స్. అది విండోస్ ఎక్స్పీ కూడా అంత సెక్యూర్ కాదు. బట్ ఏంటంటే అది యూజర్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ కాదు కాబట్టి వాళ్ళు ఎక్స్పీ అనేది వాడడం జరుగుతుంది. బికాస్ ఏదైతే వాళ్ళు సిస్టమ్స్ సర్వర్స్ కి కనెక్ట్ చేసి పెడుతున్నారో అది కంపాటబుల్ విండోస్ ఎక్స్పీ మీద పనిచేసే విధంగా. బట్ విండోస్ ఎక్స్పీ ఇస్ నాట్ ఎట్ ఆల్ సెక్యూర్. ఎందుకంటే క్యాస్పర్స్కై ల్యాబ్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఇష్యూ చేశారో యుప్కిన్ మాల్వేర్స్, అదేవిధంగా రిప్పర్ అని ఒక మాల్వేర్ ఉంటుంది. రిప్పర్ మాల్వేర్ ద్వారా ఇంజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఏంటంటే ఈ మాల్వేర్స్ అనేది డెవలపర్స్ ఎవరైతే సిస్టమ్స్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసే పొజిషన్లో వాళ్ళు ఉండాలి. బట్ జనరల్ అంటే డెవలపర్స్కి అంత స్కిల్స్ ఉండవు, సెక్యూరిటీ స్కిల్స్ వాళ్ళు దే నో ఓన్లీ హౌ టు డెవలప్ అండ్ ఎగ్జిక్యూట్. బట్ ఏంటంటే వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి వాళ్ళకి అంత మాత్రం స్కిల్స్ ఉండవు. సో దాంట్లో ఏంటంటే ప్రొఫెషనల్స్ పెట్టుకొని అది ఐడెంటిఫై చేయగలుగుతా. అప్పుడు నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి, రాంబాబు గారు నెల్లూరు నుంచి. రాంబాబు గారు. హలో, నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి సార్. నేను బ్లైండ్ సార్. మాకు ఏంటంటే 2011లో బ్రాంచ్ నాకు అక్కడికక్కడే కార్డు ఇచ్చారు సార్, ఎస్బీఐలో ఏటీఎం కార్డు. పిన్ నెంబర్ తర్వాత వచ్చింది. కార్డు మీద అయితే నా నేమ్ లేదు, మాది జాయింట్ అకౌంట్. బ్రాంచ్ మేనేజర్ అని పేరుతో కార్డు ఉంది సార్. అప్పుడు ఆ కార్డు కూడా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది సార్. సార్ ఇప్పుడు ఇలాంటి కార్డు అలాంటి కార్డు అని ఏముండదు. ప్రతి ఒక్కటి మనం ఏదైతే కార్డు వాడుతున్నామో అది ప్రతి కూడా ఏటీఎం మిషన్ లో వాడటానికి వాడుతున్నాం మనం. ఓకే, సో జనరల్ ఏంటంటే పర్సనల్ అకౌంట్ కానివ్వండి, జాయింట్ అకౌంట్ కానివ్వండి, కంపెనీ అకౌంట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అది ఏటీఎం కార్డ్ మిషన్స్ కోసం వాడటానికి. సో దాని బ్రాంచ్ పేరు కానీ బ్రాంచ్ మేనేజర్ అనేసి అలా ఏం మెన్షన్ చేసుకున్నా దానికి ఏం డిఫరెన్స్ ఉండదు. ప్రతి ఏటీఎం కార్డు కూడా ఈక్వల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏటీఎం కార్డ్స్ కి కేటగిరీస్ ఉంటాయి కొన్ని. ఆ కేటగిరీస్ బేస్ మీద ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే ప్రతి ఏటీఎంస్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ ఈక్వల్. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ జాయింట్ అకౌంట్, పర్సనల్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్ అలా ఏం ఉండదు అనమాట. ఓకే, నార్మల్ గా ఇప్పుడు మాల్వేర్ అనేది రాకుండా ఈ పీసీలో ఏ ఫైర్ వార్ అనేది వేసుకోవాలంటారు? ఇప్పుడు జనరల్ ఏంటంటే అందరూ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో పైరేటెడ్ వాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫస్ట్ ఏంటంటే మనం పైరేటెడ్ వాడద్దు, జెన్యున్ వాడాలి. ఇప్పుడు ఏంటంటే మన ఇండియాలో డబ్బులు పెట్టడానికి చాలా మంది వెనకలు పోయే వాళ్ళు ఉన్నారు, కానీ సెక్యూరిటీ పరంగా ఆలోచించేసి ఎవరు కూడా కొనడానికి డేర్ చేయరు. దట్ మీన్స్ దట్ ఏదైతే మనం సిస్టమ్స్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నామో ఆపరేటింగ్ సిస్టమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ నాట్ సెక్యూర్. దట్ మీన్స్ దట్ మనం జెన్యున్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడాలి, పైరేటెడ్ బదులు జెన్యున్ తీసుకోవాలి. ఒకవేళ మీరు జెన్యున్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నారనుకోండి, మనకు అప్డేట్స్ ఏవైతే వస్తున్నదో అది కంపెనీ వాళ్ళు దాన్ని ప్యాచ్ చేసి అప్డేట్స్ అనేది రిలీజ్ చేస్తుంటుంది. అదే ఏంటంటే పైరేటెడ్ దానికి మనం అప్డేట్ చేయం, ఎందుకంటే చేస్తే దిస్ ఇస్ నాట్ జెన్యూన్ అనేసి మనకి పాపప్ వచ్చేస్తుంది. సో దానికోసం ఏం చేస్తున్నారంటే పైరేటెడ్ వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్ అందరూ కూడా ఈ సెక్యూరిటీ ఆప్షన్ అని డిసేబుల్ చేసుకొని పెట్టుకుంటారు. సో దాంట్లో ఏంటంటే విండోస్ డిఫెండర్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ ఎసెన్షియల్ డిఫాల్ట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ తోటి ఒకటే యాంటీవైరస్లు సరిగా పనిచేవి. ఓకే, సో ఫైనల్ గా ఈ వైరస్ ఏదైతే ఉందో, కొత్తగా స్ప్రెడ్ అయిన వైరస్ ఏదైతే ఉందో, దీనికి కావచ్చు లేకపోతే ఈ క్లోనింగ్ కావచ్చు, స్కిమ్మింగ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా బాధ్యత అదే ఏటీఎం మిషన్స్ ఆర్గనైజేషన్, ఇప్పుడు హిటాచి ఏదైతే ఉందో ఆ సంస్థ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటారా, లేకపోతే బ్యాంక్ యాజమాన్య రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఇదైతే బ్యాంక్ వాళ్ళదైతే మిస్టేక్ అనేది అనలేం మనము. ఇది హిటాచి వాళ్ళది ప్రాబ్లం అది. ఎందుకంటే అది మాల్వేర్ అనేది అక్కడికి వెళ్ళి ఇంజెక్ట్ అయింది. ఇంజెక్ట్ అన్ని ఏటీఎం మిషన్స్ ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ఇవన్నీ ఏటీఎంస్ కానివ్వండి, హిటాచి ఇవన్నీ ప్రైవేట్ ఆర్గనైజేషన్, థర్డ్ పార్టీ. ఎప్పుడు కూడా మన బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు కూడా ఏటీఎంస్ కార్డ్స్ కానీ ఒఫీషియల్ గా వాళ్ళ సైడ్ నుంచి ఇప్పుడు ఏంటంటే రూపే కానివ్వండి, మాస్టర్ కార్డ్ కానివ్వండి, వీసా అనేసి ఇట్లా డిఫరెంట్ కార్డ్ నేమ్స్ ఉన్నాయి. దీంట్లో ఎక్కువ సెక్యూర్ వచ్చేసి వీసా అండ్ మాస్టర్స్, ఇవి రెండు ఎక్కువ సెక్యూర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూపే ఉంది, ఇది చాలా ఇన్సెక్యూర్, ఎక్కువ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారు. సో ఏంటంటే ఎక్కువ సెక్యూర్ ఉన్న దాని మీద టార్గెట్ చేస్తుంటారు క్రిమినల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్సాప్ ఉంది, రీసెంట్ గా వాట్సాప్ వచ్చేసి వాట్సాప్ వాళ్ళు వచ్చేసి హ్యాక్ చేయలేరు అంటున్నారు. బట్ స్టిల్ హ్యాకర్స్ ఆర్ ఏబుల్ టు డూ. దట్ మీన్స్ దట్ మనం ఏదైతే వాడుతున్నామో ఏది కూడా అసలు సెక్యూర్ లేదు. అది ఏంటంటే మనం వాడే దాని మీద బట్టి ఉంటుంది. సో దట్ మీన్స్ దట్ ప్రతి యూజర్స్ కి మినిమం సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ అని ఉండాలి. ఈ జనరేషన్ లో చాలా ఇంపార్టెంట్. బట్ చాలా మందికి ఉండదు అది. ఎందుకంటే చాలా మంది కీ లాగ్స్ అంటే ఏంటి తెలియదు, వైరసెస్ ఎలా ఉంటే తెలియదు, వైరసెస్ ఆటోమేటిక్ గా జనరేట్ అయితే లేకుంటే హ్యాకర్స్ క్రియేట్ చేస్తారా. మనం పెన్ డ్రైవ్స్ లో వాడే దాంట్లో కూడా వైరస్లు ఉంటాయి, మొబైల్ ఫోన్స్ లో కూడా వైరస్లు ఉంటాయి. ఈ వైరస్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసే స్కిల్స్ మినిమం ఒక ప్రతి యూజర్కి ఉండాలి. దట్ మీన్స్ దట్ వాట్ ఎవర్ సైబర్ అటాక్స్ కింద ఏదైతే వస్తున్నదో దానికి అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ మనమే ఉంటాం. సో వీ కాంట్ బ్లేమ్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ ఆర్ ద బ్యాంక్ ఆల్సో. అలా రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసి ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా స్ప్రెడ్ అవుతున్నటువంటి డెబిట్ కార్డ్ వైరస్ ని కంప్లీట్ గా మనం క్యూర్ చేయాలి అంటే బ్యాంక్ అకౌంట్ ఏటీఎం పిన్ మారిస్తే సరిపోదు, కంప్లీట్ గా కార్డ్ డిసేబుల్ చేసి కొత్త కార్డ్ అప్లై చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయని సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది వాళ్ళ పబ్లిక్ పల్స్ అప్డేట్స్. మరి కాసేపట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
నిత్యం తీసుకునే ఆహార పదార్థాలే దివ్య ఔషధాలు. ఏ వ్యాధికైనా సంజీవనిలా పనిచేసే తరతరాల అద్భుత వైద్యం మన పూర్వీకుల నాటు వైద్యం. సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1 గంటకు మీ జెమినీ న్యూస్ లో.